మనం ప్రాధాన్యం ఇవ్వకపోతే డబ్బు మన ఇంట్లో ఉండదు. ప్రాధాన్యం అంటే ఏదో మొక్కులు మొక్కుకోవడం కాదు. అక్కడ జాగ్రత్తగా ఖర్చు పెట్టడం. డబ్బుకి ప్రాధాన్యం అంటే అది కళ్ళకద్దుకుంటే సరిపోదండి, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ప్రతి 10 రూపాయలు కూడా విలువే. 10 పదులు పోగేస్తేనే 100 అయింది, 10 వందలు పోగేస్తేనే 1000 అయింది, 10,000 పోగేస్తేనే 10,000 అయింది. ఊరికే రాదండి ఎక్కడి నుంచి. కణశైవ విద్యామర్థం చ సాధయేత్. డబ్బు కావాలంటే కణం పోగేయాలి. కణం పోగేస్తేనే డబ్బులు వస్తాయి. ఆ 100 కదా, ఆ 1000 కదా అంటే 10,000 పోగేస్తేనే కదా డబ్బు అయ్యేది. జాగ్రత్త లేకపోతే అలాగా. అందుకని ద్వక్షస్థల నిత్యవాసరచిగాం క్షాంతి సంవర్ధిని. ఆయనలో ఉండేటువంటి సహనాన్ని ఆవిడ వృద్ధి పొందింపజేస్తుంది. మన దగ్గర ఉన్న కోట్లు మన సహనాన్ని పెంచాలి, మన అహంకారాన్ని పెంచకూడదు. మనం ఎంత డబ్బు కలిగి ఉన్నా తల్లిని, తండ్రిని, అన్నదమ్ములని, అప్పచెళ్ళని, బంధుమిత్రుల్ని అవమానించి మాట్లాడకూడదు మన డబ్బు కారణంగా. నీది ఓ బతికేనా, నీ మొగుడు సంపాదించాడా, ఇలాంటి మాటలు రాకూడదమ్మా. వస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. నిజంగా మన బంధువుల్లో అలాంటి మన అక్కే కదండి, పోనీ మన పిన్ని కూతురు బంధువే కదండి, మిత్రులే కదండి, ఆ మాత్రం చేయలేమా? వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారేమో, మనకి కిందకెళ్ళిపో. అంత దుర్మార్గపు ఆలోచన అక్కర్లేదు, ఏమైపోవాలి అలాగా. మనం ఇచ్చేదంతా మనకున్న దాంట్లో 10వ వంతు ఇస్తాం. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తాం, కానీ 100 ఇచ్చేయం కదా ఎవరికేనో. ఆ మాత్రం బంధుమిత్రులను కూడా ఆదుకోలేకపోతే, ఉపకారం చేయకపోతే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది?